చెప్పు సూర్య. అన్నా నువ్వు చెప్పినట్టే హోటల్లోకి దిగామన్నా, గజాలని పోలీసులు తీసుకెళ్ళిపోతున్నారన్నా. అయ్యయ్యో, నాకు విషయం అర్థం కాలేదన్నా. పోలీసులు ఇంకా ఎన్నిసార్లు దొరుకుతావు గజాల అని అడిగారన్నా. నీకు ఇప్పటికైనా అర్థమైందా సూర్య? అర్థమైందన్నా, పోలీసులు కూడా గుర్తుపట్టారంటే గజాల ఎంత మంచిదన్నా. నువ్వు ఫస్ట్ వదిలేసి ఇంటికి రా చెప్తా. ఆహా లేదన్నా, నేను వెళ్తే గజాలతోనే వెళ్తాను. సరేలే సూర్య. అన్నా నువ్వేదో ఒకటి చేసి గజాలని బయటికి రప్పించన్నా. ఇలాంటి తెక్కన వాళ్ళంతా ఈ ప్రపంచంలో ఎట్ట తిరుగుతున్నారో ఏంటో. ఏం కాదు గజ్జు, నేను అంతా మాట్లాడేసా. ఇలాంటి అమాయకులంతా ఎలా బతుకుతున్నారో ఏంటో. ఏమనుకుంటున్నావు దీన్ని? 50 రూపీస్ బ్యాండ్ పాపరే కదా. దేని గురించి అనుకుంటున్నావు? అదే కింద కొట్లో 2 గుడ్లు తీసుకుని డబ్బులు లేదు. నేను వాడిని చూసినప్పుడే అనుకున్నాడు ఖచ్చితంగా కేసు పెట్టేలాగే ఉన్నాడని. ఇది గుడ్ల కోసం కాదు. మొన్న సూపర్ మార్కెట్లో చాక్లెట్ దొబ్బేశావు, వాళ్ళు సీసీ కెమెరాలు చూసి కనిపెట్టేశారా? అప్పుడే చెప్పావు ఉద్దే అని. అందుకే నువ్వు ఇప్పుడు సూపర్ మార్కెట్తో అంటే మనకి ఎంత కష్టం ఫైట్ చేయాలంటే, మనకు అంత డబ్బులు, పేరు, ఆ పలుకుబడి, లాయరు ఇవన్నీ తెలియాలి నీకు. అంత ఇది సూపర్ మార్కెట్ లో చాక్లెట్ గురించి కూడా కాదు. మరే డివోర్స్ పేపర్స్, విడాకులు. విడాకులా? ఏమాడుతున్నావు? విడాకులేంది? దేనికి ఇస్తున్నావు? నా వంట తినని వాళ్ళతో నేను కలిసి ఉండాల్సిన అవసరం లేదు, అందుకే విడాకులు ఇస్తున్నా. నీకేమన్నా పిచ్చే మెంట్లో? వంట తినకపోతే ఎవడన్నా విడాకులు ఇస్తాడా? నేను ఇస్తాను. చక్కగా నీకు విడాకులు ఇచ్చేసి నేను ఒక్కదాన్ని హ్యాపీగా వంటలు చేసుకుంటూ చుట్టుపక్కల అందరికి పనిచేసుకుంటూ హాయిగా ఉండొచ్చు. హోటల్ కూడా పెట్టి ఇంకా సరిపోతుంది. ఆ ఐడియా కూడా ఉంది. పార్ట్నర్షిప్ అడుగుతావేమో, ఇది సోలో బిజినెస్. అది హోటల్ పెట్టు, అందరూ బాగా వచ్చి తింటారు. నువ్వు నా మీద విడాకులు కేసు పెట్టావు కదా, అటు అందరూ నీ మీద ఫుడ్ పాయిజన్ కేసు పెడతారు, అప్పుడు తెలుస్తుంది. అవును, ఎందుకు దాంట్లో ఏమని రాసావు విడాకుల్లో? ఏం రాస్తాను? నువ్వు నా వంటలు తినట్లేదని రాస్తాను. ఏం వంటలో కూడా రాసావా? అది రాయాల్సిన అవసరం లేదు. అది రాయాల్సింది. అప్పుడు జడ్జి చూసి మెట్తో కొట్టింటాడు, అప్పుడు తెలుసుంటది. ఆ జడ్జిని బుట్లో పడేయడానికి కాకరకాయ హల్వా రెడీగా ఉంది. ఏకంగా జడ్జినే లేపేద్దాం అనుకుంటున్నావా? దాంట్లో నీ వంటలు కూడా రాయి, అప్పుడు నేను సంతకం పెడతా. ఏం రాయాలో ఏం రాయకూడదో లాయర్ చెప్తాడు, నువ్వు కాదు. ఓహో, ఇప్పుడు డైరెక్ట్ గా మనం లాయర్ దగ్గరే పోదాం అంటావా? అవును. పోదాం. సరే పద, అక్కడే తేల్చుకుందాం. నీకు తెలుసు కదా, 10 నిమిషాలకు 10,000, 30 నిమిషాలు 30,000. ఇప్పటి వరకు 1.5 సంవత్సరం వాదించా. ఒక 50 లక్షలు కొట్టినట్టున్నావు, ఇంకో 50 లక్షలు కొట్టేసి నేను చూసుకుంటా. 50 లక్షలా? ఇంకా ఎన్ని రోజులు పడుతుంది సార్? ఇంకెంత 6 నెలలు అయిపోద్ది. ఇంకా 6 నెలల? మన చేతుల్లో ఏముందయ్యా, అంతా జడ్జు, కోర్టు. సార్ వేరే లైన్ నడితే 2 రోజులు అయిపోతున్నాడు సార్ ఈ కేసు. వేరే లాయర్ చెప్పాడా? అసలు నువ్వు వేరే లాయర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఫస్ట్ అక్కడి నుంచి బయటకు వచ్చి ఇందుకే లాయర్ పేరేంటి? లాయర్ ప్రభాకర్ సార్. వాడే నా శిష్యుడు. వాడు చెప్తే నమ్ముతావు నువ్వు? ఆయనకి ఇష్యూడ్ ఏంటి సార్? ఆయనకి 70 ఏళ్ళు ఉంటాయి. లేట్ లాయర్ లేవా? లా ఎప్పుడైనా చేసి తెలుసా? ఇదంతా కాదు, ఫస్ట్ నువ్వు 50 లక్షలు కొట్టు. ఇంకో 6 నెలలు టైం పడుతుంది. జడ్జిమెంట్ ఇంపార్టెంటా, కేసు గెలవడం ఇంపార్టెంటా? కేసు గెలవడమే ముఖ్యం సార్. అర్జెంటుగా ఈ విషయం జడ్జి శోభలాకి సుధాకర్తో మాట్లాడాలి. జడ్జి గారు, రంగనాథం కేసు ఇంకో 6 నెలలు పడుతుంది కదా? రేపండి జడ్జిమెంట్. సార్ నాకు కొంచెం అప్పులు ఉన్నాయి సార్, ఇంకో 6 నెలలు పొడిగించండి. సార్ మీకు కూడా దాంట్లో ఎంత కొంత ఇచ్చుకుంటాను సార్. ఓకే సార్, మంచిది సార్. ఓకే సార్. లాయర్ జాబ్ అంటే తలకాయ నొప్పి అయిపోయింది. ఓట్ కాపడకపోతే మైండ్ పని చేయట్లేదు. నమస్తే సార్, అది లాయర్ కుటుంబరావు. నేనే. మీరా? ఆ కోర్టు అవేం లేవు. ఇదేమన్నా జస్టిస్ చౌదరి సినిమానా? కోర్టు అద్దాలు వేసుకుని బుక్కులు చదువుకుంటా ఉండేకి. ఇదేమన్నా సినిమానా అయ్యా? ఇలానే ఉంటారు. ఎందుకు, ఏం కేసు? మర్డర్ కేసా? కాదు సార్, నా డైవర్స్ కేసు. డివోర్సు. అమ్మా నువ్వు కొంచెం బయట ఉన్నావు. సరే కూర్చో.